పహల్గామ్ ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది. భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. జయశంకర్ షరీఫ్తో యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విడివిడిగా మాట్లాడారు. సంఘర్షణలు నివారించాల్సిన అవసరం ఉందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో ఉధృత పరిస్థితులు పెరుగుతున్న వేళ ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో పాటు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భారత పాక్ మధ్య పెరుగుతున్న ఉధృత పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది విషాదకర పరిణామాలకు దారితీసే ఘర్షణను నివారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఏ మారణకాండకు పాల్పడిన వారితో పాటు దీనికి కుట్రదారులు మద్దతుదారులను కఠినంగా శిక్షించాలని భారత్ కృతనిశ్చయంతో ఉందని ఆయనకు వివరించినట్లుగా జయశంకర్ ఓ పోస్టులో తెలిపారు. పహల్గామ్ ఘటనపై పారదర్శకమైన తటస్థ దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేశామని షరీఫ్ తెలిపారు. ఇదిలా ఉండగా ఉగ్రదాడిపై అల్జీరియా, గ్రీస్, సియోరా లియోన్, గయానా, స్లోవేనియా, సోమాలియా, పనామా దేశాల విదేశాంగ మంత్రులతో జయశంకర్ చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించడంతో పాటుగా భారత్కు సంఘీభావం తెలిపినందుకు ఆయా దేశాలకు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.